ఈ వీడియోలో మనము రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మనకి వాట్ ఈస్ ద యూ స్టేట్ హుక్, ఈ యొక్క యూ స్టేట్ హుక్ అనేది ఏంటనేది మనము డిస్కస్ చేద్దాం. అయితే డెఫినేషన్ చూసినట్టయితే ద యూ స్టేట్ హుక్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ రియాక్ట్ హుక్ దట్ అలౌస్ ఫంక్షనల్ కంపోనెంట్స్ టు మేనేజ్ స్టేట్. యూ స్టేట్ హుక్ అనేది మనకి అసలు ఏంటని చూసినట్టయితే ఇది మనకి ఫంక్షనల్ కంపోనెంట్స్లో 16.8 వర్షన్ తర్వాత రియాక్ట్లో మనకి ఇంట్రడ్యూస్ చేయబడిన హుక్స్ అనే కాన్సెప్ట్లో చాలా చాలా బేసిక్ అండ్ సింపుల్ అండర్స్టాండబుల్ హుక్ అనమాట. ఇది ఒక ఫంక్షన్. హుక్ అంటే ఏం లేదు, ఒక ఫంక్షన్. జావాస్క్రిప్ట్లో ఎలాగైతే మనకి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయో, బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉంటాయో, సేమ్ రియాక్ట్లో కూడా బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టేట్ని మేనేజ్ చేయడం. అంటే స్టేట్ని మేనేజ్ చేయడం అంటే ఏంటి? స్టేట్ అంటే ఏంటి? ఇక్కడ డేటా అంటే డేటాని మేనేజ్ చేయడం. డేటా మేనేజ్ చేయడం అంటే మేనేజ్ చేయడం అంటే ఒకటే మీనింగ్ మనకి. ఫస్ట్ టైం క్రియేట్ చేయడము, డిలీట్ చేయడము, ఎడిట్ చేయడము, అప్డేట్ చేయడము, ఇవన్నీ డేటాని డైనమిక్గా ఇన్ని రకాలుగా మనము చేంజెస్ చేయడాన్ని ఏమంటారంటే మేనేజ్ చేయడం అంటారు అనమాట. డేటా అని అంటే స్టేట్. డేటా అంటే ఇక్కడ ఏంటంటే స్టేట్ అన్న డేటా అని, డేటా అన్న స్టేట్ అనమాట. స్టేట్ని అంటే డేటాని మేనేజ్ చేయడానికి ఇక్కడ హుక్స్ అనే కాన్సెప్ట్ అని 16.8 వర్షన్లో మనకి రియాక్ట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఇది ఓన్లీ ఫంక్షనల్ కంపోనెంట్స్ మాత్రమే ఉంటాయి. అయితే వై యూజ్ యూ స్టేట్ చూసినట్టయితే ఎనేబుల్స్ స్టేట్ మేనేజ్మెంట్ ఇన్ ఫంక్షనల్ కంపోనెంట్. ఫంక్షనల్ కంపోనెంట్స్లో స్టేట్ మేనేజ్మెంట్ చేయడానికి అంటే స్టేట్ మేనేజ్ చేయడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట. ట్రిగ్గర్స్ రీరెండర్స్ వెన్ ద స్టేట్ అప్డేట్స్. ఎప్పుడైతే మన కంపోనెంట్ లోపల స్టేట్ అనేది అప్డేట్ అవుతుందో అప్పుడు ఇది ఏం చేస్తుంటే రీరెండర్ అవుతుంది. ఫస్ట్ టైం రెండర్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే కంపోనెంట్లో డేటా అనేది మనకి బ్రౌజర్లో ఫస్ట్ టైం మనకి రెండర్ అవుతుంది. సెకండ్ టైం ఎప్పుడైతే మనకి ఓన్లీ ఏ డేటా అయితే చేంజ్ చేసామో, ఎక్కడ స్టేట్ అయితే చేంజ్ చేసామో ఆ స్టేట్ వరకే మనకి రీరెండర్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీని యొక్క ముఖ్య ఉపయోగం అనమాట. ఇది రిప్లేసెస్ దిస్ డాట్ స్టేట్ ఇన్ క్లాస్ కంపోనెంట్. అంతకుముందు మనం క్లాస్ కంపోనెంట్లో స్టేట్ అప్డేట్ చేయాలంటే దిస్ డాట్ స్టేట్ అనే వాడేవాళ్ళం కదా. దిస్ డాట్ స్టేట్ని ఇది రిప్లేస్ చేసి మనకి కొత్తగా ఫంక్షన్ కంపోనెంట్లో ఇవ్వబడిన ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ అనమాట యూ స్టేట్ హుక్ అనేది. అయితే దీని ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను. నేను కాన్స్ట్ అని చెప్పేసి కౌంట్ సెట్ కౌంట్ యూ స్టేట్ 0 అని చెప్పేసి ఒక స్టేట్ తీసుకున్నాను. ఇది ఏంటంటే స్టేట్ అనమాట. స్టేట్ అంటే ఏం లేదు, ఒక రకంగా చెప్పాలంటే వేరియబుల్. ఇది కౌంట్ అనేది వేరియబుల్, సెట్ కౌంట్ అనేది మనకి ఫంక్షన్ స్టేట్ లోపల. ఇది స్టేట్ మొత్తం కలిపి స్టేట్ని క్రియేట్ చేయడం అని చెప్పేసి అంటారు అనమాట. యూ స్టేట్ హుక్ని యూజ్ చేసి మనం స్టేట్ని ఇక్కడ డిఫైన్ చేశాము. ఇక్కడ కౌంట్ అనేది వేరియబుల్ అంటే స్టేట్ ఇనిషియల్ వాల్యూ అని చెప్పి ఇనిషియల్ స్టేట్ అని చెప్పేసి అంటారు. ఇది అప్డేటెడ్ స్టేట్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇది స్టేట్ కౌంట్ ఏం చేస్తున్నామంటే ఫంక్షన్ లాగా పనిచేస్తుంది. మనం దాన్ని యూజ్ చేసి స్టేట్ని అంటే కౌంట్ని మనం ఇనిషియల్ స్టేట్ని అప్డేట్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి ఇనిషియల్ స్టేట్ కౌంట్ అని చెప్పి రాశాను. ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత సెట్ కౌంట్ అని చెప్పేసి కౌంట్ +1 చేశాను. ఇంక్రిమెంట్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి స్టేట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట.